ఎండాకాలంలో మొక్కలకు నీటితో పాటు పోషకాలు కూడా అందేలాగా ఫెర్టిలైజర్స్ ని మనం ఇస్తూ ఉంటే మొక్కలు చక్కగా గ్రో అవుతాయి. ఈరోజు సరికొత్తగా మంచి ఫెర్టిలైజర్ గురించి మనము మొక్కలకు తయారు చేసి ఎలా ఇవ్వాలో చూద్దాము. ఎక్కువ పోషకాలు కలిగినటువంటి ఈ ఫెర్టిలైజర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మొక్కలకు పూత దశలోను, కాపు దశలోను మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. అప్పుడే చక్కగా గ్రో అవుతాయి. సమ్మర్‌లో ఎక్కువగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మొక్కల గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది. ఎప్పుడు కూడా పండు బాగా పెద్ద సైజు రావాలన్నా, అలాగే పూత నిలబడాలన్నా పోషకాలు ఇస్తూ ఉండాలి. సాధారణంగా మనం వేస్ట్‌గా పడేయకుండా బియ్యం కడుగు నీళ్ళని నైట్రోజన్ కోసం మొక్కలకు ఇస్తూ ఉంటాము. ఆకులవి బాగా రావడానికి, మొక్క బాగా ఎదుగుదల ఉండడానికి పూల మొక్కలకు, ఇంకా మిగతా మొక్కలను కూడా ఇస్తూ ఉంటాము. ఆ నైట్రోజన్‌ను ఇచ్చేటువంటి ఆ బియ్యం కడుగు నీళ్ళ కంటే కూడా ఇంకా ఎక్కువ పోషకాలు కలిగినటువంటి మంచి ఫెర్టిలైజర్ గురించి ఈరోజైతే మనం తెలుసుకుందాము. ఎప్పుడైనా ఫెర్మెంట్ చేసిన దాంట్లో చాలా పోషకాలుంటాయి. ఫెర్మెంట్ చేస్తే బాగా బ్యాక్టీరియా అనేది బాగా పెరిగి చక్కగా మొక్కలకు బాగా పోషకాలు అందుతాయి. ఎప్పుడు కూడా బియ్యం అనేది లోపల ఉంటుంది. దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. బియ్యంలో పోషకాలు కొంచెం తక్కువగానే ఉంటాయి. అయితే ధాన్యం నుంచి బియ్యాన్ని వేరు చేసినప్పుడు పైన ఉండే పొట్టులో చాలా పోషకాలైతే ఉంటాయి. మనమైతే సాధారణంగా దాన్ని తీసుకోము. దానిలో అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ ఉండడమే కాకుండా మొక్కల ఎదుగుదలకు కావలసినటువంటి ఫాస్ఫరస్, పొటాషియంతో పాటు ఇంకా కాల్షియం, ఐరన్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మొక్కలకు అందించడానికి ఈరోజు మనం రైస్ బ్రాన్ అంటే తవుడు అంటారు కదండి. బియ్యం లోపల ఉంటుంది. ధాన్యం అంటే బియ్యం పైన పొట్టు అనమాట. ఆ పొట్టుని మంచి ఫర్టిలైజర్‌గా, అది కూడా లిక్విడ్ ఫర్టిలైజర్‌గా తయారు చేసి ఫెర్మెంట్ చేసి మొక్కలకు ఇవ్వడం వల్ల దానిలో ఉండేటువంటి పోషకాలు మరింతగా పెరిగి మొక్కలు మనం పెంచుకుంటున్నటువంటి సాయిల్ చక్కగా తయారయ్యి మంచి బ్యాక్టీరియా డెవలప్ అయ్యి మొక్కలు హెల్తీగా పెరగడానికి దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఈ తవుడుని ఫెర్టిలైజర్‌గా ప్రిపేర్ చేసి మొక్కలకైతే ఇద్దాము. నేనైతే రైస్ మిల్లులో ఈ తవుడుని అయితే తెప్పించాను. మనకు కూడా చాలా మంచిదండి ఇది. నేను దాదాపు 150 గ్రాముల తవుడుని ఒక బకెట్‌లో తీసుకొని దాంట్లో ఒక 3 లీటర్ల వరకు వాటర్ పోసి దాదాపు 2 డేస్ వరకు ఫెర్మెంట్ చేశాను. దాదాపు 1.5 రోజు తర్వాత చక్కగా ఫెర్మెంట్ అయ్యి పొంగి బాగా తయారైందనమాట. 2 రోజుల తర్వాత దీన్ని ఆల్రెడీ కలిపేసుకున్నాం కాబట్టి ఇలా తయారైంది. దీంట్లో మనం ఇలా ఫెర్మెంట్ చేయడం వల్ల పోషకాలు చక్కగా ఇంకా బాగా పెరిగి మంచి బ్యాక్టీరియా, మొక్కలకు అవసరమైన బ్యాక్టీరియా బాగా పెరిగి మొక్కలు హెల్తీగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. అయితే దీంట్లో కొంచెం తీపి ఏమన్నా తగిలితే చీమలు లాంటివి రాకుండా మనం రెగ్యులర్‌గా మిగతా ఫెర్టిలైజర్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏదైతే వాడతామో ఈరోజు దాన్ని కూడా మనం వాడతాము. అది వేపపిండి. దాదాపు 50 గ్రాముల వేపపిండిని నేను ఒక 2 లీటర్ల నీటిలో ఇలాగా 1.5 రోజు పాటు నీటిలో బాగా ఫెర్మెంట్ చేసి ఉంచాను. దీన్ని ఇవ్వడం వల్ల మొక్కలకు నైట్రోజన్ అందడమే కాకుండా చీమలు, పురుగులు దూరం అవ్వడానికి ఇది చక్కగా హెల్ప్ అవుతుంది. అంటే ఈరోజు మనం ఇచ్చేది అన్ని రకాల పోషకాలు కలిగినటువంటి మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అనమాట. మనం తయారు చేసిన తవుడు ఫెర్టిలైజర్‌లో ఈ వేపపిండి నీరు కూడా వేశాను. అలాగే కొంచెం ఫెర్మెంటెడ్ రైస్ వాటర్ నా దగ్గర ఉంటే దాన్ని కూడా ఇందులో వేశాను. అంటే మొక్కలకు కావలసిన నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంతో పాటు కొన్ని సూక్ష్మ పోషకాలు కూడా అందించేటువంటి మంచి ఫెర్టిలైజర్ ఈరోజు మనం ప్రిపేర్ చేసుకున్నాము. దీన్ని చక్కగా వడగట్టేసుకుందాం. వడగట్టుకోవడం వల్ల ఎటువంటి పిప్పి అది లేకుండా ఉంటుంది. చక్కగా వడగట్టుకున్న తర్వాత దీన్ని డైల్యూట్ చేసుకోవాలి. ఎటువంటి ఫెర్టిలైజర్ అయినా సరే డైల్యూట్ చేసుకొని మాత్రమే మొక్కలకు ఇవ్వాలి. నేను నానబెట్టేటప్పుడే కొంచెం నీటిని ఎక్కువగా వేశాను. ఇప్పుడు కూడా 1కి 2 గ్లాసుల నీటి చొప్పున దీన్ని బాగా డైల్యూట్ చేసి మొక్కలకు ఇస్తున్నాను. అన్ని రకాల మొక్కలకు కూడా మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలు అందేలాగా ఎప్పుడు కూడా ఒకే ఫెర్టిలైజర్‌ని ఇవ్వకుండా మంచి పోషకాలు కలిగినటువంటి ఫెర్టిలైజర్స్‌ని అప్పుడప్పుడు ఇలా మారుస్తూ మొక్కలకు ఇవ్వడం వల్ల మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. వేస్ట్‌గా పడేయకుండా మంచి ఫెర్టిలైజర్స్‌ని మనం ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్ల మనకి తక్కువ ఖర్చు ఉంటుంది. మొక్కలు హెల్తీగా పెరగడానికి కూడా చాలా బాగుంటుంది. నా గార్డెన్‌లోని అన్ని మొక్కలకు కూడా నేనైతే ఇస్తున్నాను. ఇక్కడ పళ్ళ మొక్కలున్నాయి, వాటికి కూడా ఇస్తున్నాను. అయితే ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు తక్కువ మోతాదులో ఇచ్చుకోవడం మంచిది. చూశారు కదా, తవుడుని మొక్కలకి ఫెర్టిలైజర్‌గా ఎలా యూజ్ చేయాలో ఈరోజు మీరు చూశారు కదా. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.